సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం అంతే. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. చాలు, ప్రార్థన. ఎవరైనా ఒకరు చదవండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అంతేనా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమించును, విడిచిపెట్టకుండా కంటిన్యూగా ప్రేమించేవాడుగా ఉంటాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఎవరు నిజమైన స్నేహితుడు? ఎవరు నిజమైన స్నేహితుడు? మరి విడవక ఎవరైతే ప్రేమిస్తున్నారో వారే నిజమైనటువంటి స్నేహితుడు. అవునా? స్నేహితుడు మంచివాడు, మంచిది, ప్రేమిస్తాడు అని చెప్పేసి చాలామంది స్నేహితులు చేసుకుంటే చేయొద్దు. అది కూడా బైబిల్ చెప్తుంది. చాలామంది స్నేహితులు ఉంటే డేంజర్. ఒక్కడు ఇద్దరంటే ఓకే, కానీ ఎక్కువ మంది ఉన్నారంటే సమస్యలు ఎదురు కావచ్చు అని వాక్యమే చెప్తోంది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఇది రెండు కోణాలలో మనం ఆలోచన చేయొచ్చు. వాక్యం ఎలాంటి చెప్పండి? రెండంచులు గల ఖడ్గము. అంటే కూరగాయలు కట్ చేసే కత్తి ఎలా ఉంటుంది? ఒక సైడే కట్ చేస్తుంది, రెండో సైడ్ కట్ చేస్తుందా? కరెంటు పోతే రెండో సైడ్ తిప్పినప్పుడు కట్ చేస్తూ ఉంటాం. కట్ కాదు, ఏమైనా చేస్తే తిప్పి కట్ చేయాలి మళ్ళీ. కానీ దేవుని వాక్యం ఏంటి? రెండంచులు గల ఖడ్గం. అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకు కట్ చేస్తుంది, మనల్ని కూడా కట్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? మనల్ని కట్ చేస్తుంది, ఎదుటిని కూడా కట్ చేస్తుంది. ఇటు అటు రెండు సైడ్లు పదును ఉంటుంది ఈ ఖడ్గానికి, ఈ వాక్యానికి. మనం ఎప్పటికీ మన ఖడ్గం ఒకే దిక్కు పదునుగా ఉన్నదని చూడొద్దు. రెండు పదులు ఉన్నది అంటే మనకు కూడా తీసుకోవాలి దాన్ని. ఏ వాక్యాన్ని అయినా కూడా మనకు కూడా తీసుకోవాలా. అంటే ఇప్పుడు ఇక్కడ చదవబడినటువంటి వాక్యానికి రెండంచులు పదునున్నది. అవునా? మొదటి పదును ఎవరు చెప్తారు? మొదటి పదును ఏంటి, రెండవ పదును ఏంటి? అట్లా దీన్ని డివైడ్ చేస్తే ఒక దిక్కు షార్ప్ ఉంది, ఇంకొక దిక్కు కూడా షార్ప్ ఉంటుంది కదా దేవుని వాక్యము. ఒక షార్పు, రెండవ షార్పు, రెండు రకాల పదునులు. చెప్పండి, ఏంటి చెప్పండి? ఒకటేమో ఒక పదునేమో, అంటే మీ అర్థం చేసుకోవడం కొరకు చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవడం కొరకు. ఒక పదునేమో యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైనటువంటి స్నేహితుడు, ఆయన విడవకుండా ప్రేమిస్తాడు. ఇది ఒక పదను కదా, అది నేర్చుకోవాలి. యేసయ్య ప్రేమగలవాడు, ఆయన విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. విడిచిపెట్టకుండా ప్రేమించడం అంటే మనం మిస్టేక్స్ చేసినా, ఆయన అవమానపరిచినా, మనకి ఇష్టం వచ్చిన మనం జీవించినా, ఆయన మాట వినకున్నా ఏం చేస్తాడైనా? ప్రేమిస్తూనే ఉంటాడు. పర్లేదురా అంటాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. మిస్టేక్స్ చేసినా, ఏమన్నా ఒకవేళ మనం కూడా ఎవరినైనా ఫ్రెండ్స్ని ఏమన్నా అంటే మాట్లాడతారా? మళ్ళీ మాట్లాడరు. ఇక చిన్న తేడా వచ్చినా మాట్లాడరు. కానీ యేసయ్య చిన్న తేడా వచ్చినా విడవక్క ప్రేమిస్తాడు. మనం ఆయనకు నచ్చినట్టుగా నివసించకుండా, మనకి ఇష్టం వచ్చినట్టు నివసించినా ప్రేమిస్తాడు. ఆయన చెప్పిన మాట వినకుండా ప్రేమిస్తాడు. ఇది కదా ప్రేమ అంటే. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రేమ గలవాడు, ఆయన విడవకుండా ప్రేమిస్తాడు, ఆయన నిజమైన స్నేహితుడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి అనేది ఒక పదును, ఒక షార్ప్. రెండో షార్ప్ ఏంటి? ఓహో, ఆయన నిజమైన స్నేహితుడు కదా, ఆయన విడవక ప్రేమిస్తాడు కదా, మరి నీవు, ఇది రెండో షార్ప్. నేను కూడా అలాగే కావాలన్నది రెండో షార్ప్, రెండవ పదును. అర్థమవుందా? ఆయన కొరకు తెలుసుకున్నాం ఒక పదును. అవునా? ఆయన విడవకుండా నిన్ను ప్రేమిస్తాడు అని తెలుసుకున్నాం. ఇది ఒక షార్ప్. తెలుసుకొని ఆయన ఆశ్రయించాలా. అది తెగిందా? ఇక ఆయన ఆశ్రయించడం అనేది మనకు తెగిపోయింది అంటే మనకు అది ఉపయోగపడ్డది. ఆ పదును అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన స్నేహితుడైనా, ఆయన మనల్ని విడవక ప్రేమిస్తాడు. మిస్టేక్స్ చేసినా కూడా, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకకున్నా కూడా, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినా కూడా ఆయన మనం ప్రేమిస్తాడు, ఆయన వెంబడించాలా కదా. ఇదొకటి, ఇదొక పదును, ఇదొక ఉపయోగం. రైట్? ఆయన మీద ఆధారపడాలి. రెండవ ఉపయోగం ఏంటి? రెండవ షార్పు. ఇది ఇంకొక రకం కూడా తెగుద్ది మనకి. ఎలాగే తెగింది? నువ్వు కూడా అలా ఉండాలి. యేసయ్య అలా ఉన్నాడు కదా, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. యేసయ్య ఎలా అయితే విడవకుండా ప్రేమిస్తున్నాడో, మనం కూడా యేసయ్యని కలిగినటువంటి మనం కూడా ఇతరుల విషయంలో విడవకుండా ప్రేమించాలి. మన మాట వినకున్నా, మనల్ని ఏమన్నా అన్నా,
మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అలాగే ప్రేమించాలి. అవునా కాదా? 2 పదములు అయినాయా? ఇట్లా నేర్చుకోవాలి. ఇది నేర్చుకునే పద్ధతి. మనకు కూడా దాన్ని అన్వయించుకోవడం ప్రారంభించినప్పుడే మనం ఆత్మీయంగా బలం పొందుతాం. సరేనా? సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు విడవక ప్రేమిస్తాడు, ఆయన నిజమైన స్నేహితుడు అని రాయబడింది కదా. దీని గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎవరిని ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎలా స్నేహితుడిగా ఉంటున్నాడన్న సంగతిని మనం తెలుసుకోవాలి. అవునా? తెలుసుకుందాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టేవానికంటే ఇంకెక్కువ ప్రేమ గలవాడెవడు లేడు. ప్రేమ అనుకుంటే మనం ఏమనుకుంటామంటే ఓర్చుకుంటే ప్రేమ, సహించుకుంటే ప్రేమ, ఏదైనా కొనిస్తే ప్రేమ. మన స్నేహితుడు మన కొరకు ఓర్చుకుంటాడు, మన స్నేహితుడు మన కొరకు కొనిస్తాడు ఏదైనా, మన స్నేహితుడు మన కొరకు అవమానాలు భరిస్తాడు, మన స్నేహితుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఇదంతా స్నేహితులు చేసేటటువంటి పద్ధతి కదా. అట్లాగే అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. వాటికి మించింది చేస్తాడంట స్నేహితుడు. మించింది ఎవరు చేస్తారంటే ఒక తల్లి ఒక తండ్రి మాత్రమే చేయగలిగినటువంటి పని. ఒక కొడుకుని ఎవరైనా కొడుతూ ఉంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి అడ్డుకుంటారు కదా. నా కొడుకును కొట్టకండి, నన్ను కొట్టండి అంటారు. వాడి శిక్ష నా మీద వేయండి అంటారు. పైపెచ్చు వాళ్ళ కొరకు చనిపోవడానికి కూడా ఇష్టపడేది తల్లిదండ్రులు. మంచి తల్లిదండ్రులు చనిపోవడానికి కూడా ఆ శిక్షను భరించడానికి కూడా ఇష్టపడేవారుగా ఉంటారు. అవునా? ఇక్కడ స్నేహితుని విషయంలో ఆలోచన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితుడు ఓర్చుకోవడం మాత్రమే కాదు, సహించుకోవడం మాత్రమే కాదు, కానీ ఇంకొక ఎక్స్ట్రాడినరీ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడో తెలియజేస్తున్నాడు. ఒక మంచి స్నేహితుడు ఓర్చుకోవడం సహించుకోవడం మాత్రమే కాదు, ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు అంటున్నాడు. ఇది కదా నిజమైన స్నేహితుని యొక్క లక్షణం అని చెప్తున్నాడు. నిజమైన స్నేహితుని యొక్క లక్షణం ఏంటి చెప్పండి? ప్రాణం పెడతాడు. నీ కొరకు నా ప్రాణాన్నైనా ఇస్తాను అని అంటాడు. అనడం మాత్రమే కాదు, మన ప్రభువు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇది నిజమైన స్నేహితుని యొక్క లక్షణము. అర్థమవుతుందా? ఏదైనా కొనివ్వడము, సహాయం చేయడము, ఆపదల్లో ఆదుకోవడము, నేనున్నానని ధైర్యం చెప్పడము, మన పక్షాన్ని నిలబడము, మన పక్షాన పోరాడము, ఇవన్నిటికంటే మించినటువంటిది స్నేహితుడు చేసేటటువంటిది ఏంటి? ప్రాణం పెట్టడము. ఎవరు పెడతారు నీకోసం ప్రాణము? యేసయ్య పెట్టాడు. నేను నిజమైన స్నేహితుడిని, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను అని చెప్తున్నాడు. ఇది నిజమైన ప్రేమ, నిజమైన స్నేహితుని యొక్క లక్షణం అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఎవరి కోసం ప్రాణం పెడతారు, ఎవరి కొరకు ప్రాణం పెడతారు అన్నది మనం ఆలోచన చేయాలి. ఎవరి కొరకు ప్రాణం పెడతారు? ఆ వాక్యాన్ని చూద్దామా? ఎవరి కోసం ప్రాణం పెడతారు? ఎవరైనా కూడా స్నేహితుని కొరకు ప్రాణం పెడతారు. ఓకే, మంచిది. అయితే ఎలాంటి స్నేహితుని కొరకు మనం ప్రాణం పెడతాము? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నాడు ఆయన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నాడు? మనం ఎవరికైనా సహాయం చేస్తే, మనం స్నేహితులుగా ఉండి మనం ఎవరికైనా సహాయం చేస్తే, మనం కొనిస్తే, మనం ఆదరిస్తే, మనం బలపరిస్తే, మనం వారి పక్షాన్ని నిలబడితే, అప్పుడు వారు మన పక్షాన్ని నిలబడతారు. అప్పుడు వారు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనల్ని వాళ్ళు ఓదారుస్తారు. అప్పుడు వారు మన విషయంలో తగ్గించుకుంటారు, ఓర్చుకుంటారు కదా. కానీ ఇక్కడ మన క్యారెక్టర్ ఏంటి అన్నది దేవుడు చెప్తున్నాడు. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన క్యారెక్టర్ ఎలాంటిది? భక్తిహీనులుగా మనం ఉన్నాము. ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము? భక్తిహీనులుగా ఉన్నాము. అంటే భక్తిహీనత అంటే చూద్దామా ఎక్కడ రాయబడింది వచనమంటే, రండి యాకోబు పత్రిక అనుకుంటాను, చూద్దాము. యాకోబు పత్రిక లేదంటే
ఏమని రాయబడిందంటే అక్కడ భక్తిహీనత అంటే ఏంటిది, భక్తి పరులు అంటే ఏంటిది అన్నది మనం చూద్దాము. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాయబడినటువంటి ఒక వచనాన్ని ఆధారం చేసుకొని చూద్దాము. తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను. తిమోతికి రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రికనే, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 1:27. 1:27 చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటేనే. భక్తిహీనత అంటే భక్తి అంటే ఏంటి చెప్పండి? పొద్దున్న లేవాలి, ప్రార్థన చేయాలి కదా. పొద్దున్న లేచి బైబిల్ చదివి ప్రార్థన చేయాలా, ఆదివారము మందిరానికి రావాలా, ఉపవాసం ఉండాలా, శుక్రవారమో లేకుండా గురువారమో ఉపవాసం ఉండాలా, దేవుని మందిరంలో పని చేయాలా, దేవుని సువార్త చేయాలా, పాటలు పాడాలా. ఇదంతా కూడా భక్తి అనుకుంటాం కదా. నేను కూడా ఒకప్పుడు అదే భక్తి అనుకున్నాను. నిజమైన భక్తి ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు చదివిన నిజమైన భక్తి ఏంటో చెప్తాడు. మనం అనుకునేది కాదు, దేవుడు అనుకునే భక్తి కావాలి. అందరూ మనం అనుకునే భక్తి. ఈయన ఎంత భక్తి పరుడు, పొద్దున్నే లేస్తాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, సువార్త చేస్తాడు, దేవుని ఇంటి పని చేస్తాడు, అన్నీ చేస్తాడు. అది భక్తి అనుకుంటాం కదా. ఇప్పుడు నిజమైన భక్తి అంటే ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు చదివిన 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమైనది నిష్కలంకమైనది, కలములేని భక్తి, కళంకము లేనటువంటి భక్తి, పవిత్రమైన కళంకము లేనటువంటి భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటే. ఇది దేవుడి దృష్టిలో నిజమైన భక్తి అంటే. ఏం చేయాలి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించాలా, వాళ్ళకి సహాయం చేయాలి. చెప్పండి, ఎవరు చేశారు? అనాథలకి ఎవరు ఆదరించారు? విధవరాన్లు ఉంటారు, ఒంటరి స్త్రీ ఉంటుంది, తల్లి తండ్రి లేనటువంటి ఒంటరి స్త్రీ ఉంటుంది, భర్త చనిపోయి పిల్లలు కూడా లేకుండా ఒంటరి స్త్రీ. ఎవరు పరామర్శించారు? అమ్మ భయపడకమ్మ, మేమున్నాము, నీకేం అవసరం ఉన్నో చెప్పమ్మా, మేము ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని ఆదరించిన వాళ్ళు ఎవరు? ఎప్పుడైనా వెళ్ళారా అనాథలైన పిల్లల దగ్గరికి? బిడ్డ భయపడకు, మేమున్నాం నీకు, ఇదిగో నీకేం కావాలో చెప్పు, మేము కొనిస్తాం, బట్టలు లేవా కొనిస్తాం, పుస్తకాలు లేవా మేము కొనిస్తాం, చక్కగా చదువుకో అని ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరామర్శించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది కదా భక్తి అంటే. కాబట్టి మనము ఇది చేయబద్దులమై ఉంటున్నాం, ఇది చేయాలా, అవునా కదా? నేను చెప్తున్నాను, నా సొంత మాట చెప్తున్నానా? పొద్దున పాటలు పాడాలి, పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలని చెప్తుందా? అది తప్పని కాదు. ఈ పొద్దున్న లేచి ప్రార్థన చేసి బైబిల్ చదివే క్యాండిడేట్ ఇది చేస్తాడు. లేకుంటే అది మాత్రమే చేసినటువంటి వాడు మత భక్తిలో ఉన్నాడని అర్థం. మతానికి సంబంధించిన భక్తిలో ఉంటాడు. మనకు మతము కాదు, మన దేవుడు మార్గములోకి నడిపిస్తాడు. ఏ మార్గం? ఈ మార్గంలోకి. ఇలాగ చేయరా నాయన అంటాడు, ఇలాగ చేయాలా. క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తును కలిగినటువంటి మనము ఇలాంటి కార్యాలు చేసేవారిగా మన ప్రభు చేస్తాడు. ఇలాంటివి చేసేవారి వరంగా మనం ఉన్నామా? మనము భక్తిహీనులంగా ఉన్నాము అని చెప్తుంది వాక్యం. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడైనా? భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎలాంటి వారము? భక్తిహీనులుగా ఉన్నాం. భక్తిహీనత అంటే విధవాలను ఆదరించలేదు, అనాథల దగ్గరికి వెళ్ళలేదు, బలపరచలేదు. ఇంకొకటి కూడా కేటగిరీ ఉంది, రెండవది ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూసుకోవాలి.
ఇది చాలా లోతుగా జరుగుతుంది. నిజంగా దేవునికి ఆనుకొని బైబిల్ చదువుతూ ప్రార్థనాపూర్వకంగా ఉపవాసాలతో ఉన్నవాడు మాత్రమే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకునడానికి శక్తిమంతుడు అవుతాడు. ఇహలోక మాలిన్యం అంటే అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటాడు, ఓర్చుకుంటాడు, తగ్గించుకుంటాడు, లోబడతాడు. ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు అంటే ఎవరి చేత కూడా వీడు వేస్ట్, ఈమె వేస్ట్ అనిపించుకోడు అన్నట్టు. ఇహలోక మాలిన్యాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి చెడును, పాపాన్ని తనకు అంటుకోకుండా చూసుకుంటాడు. అవునా? ఇలా ఉన్నామా మనం? ఇలా ఎవరైతే ఉంటారో విధవరాండ్రను, అనాథలను ఆదరించేవాళ్ళు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకునేటటువంటి వాడు అంటే అందరి చేత పాపములో పడిపోకుండా అందరి చేత మంచివాడు అనిపించుకునేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళనే భక్తిమంతులు అంటారు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసి ఉపవాసం ఉండే వాళ్ళని భక్తివంతులు అంటారు లేదా? అందా? కాదు. కానీ అవి చేస్తే ఈ అంతస్తులోనికి వస్తావు నువ్వు. అర్థమవుతుందా? అవి చేస్తే నిజంగా వాటిలో లీనమైపోతే, బైబిల్ చదవడంలో, ప్రార్థన చేయడంలో, ఉపవాసంలో లీనమైపోతే ప్రభు నీతో మాట్లాడి ఈ అంతస్తులోనికి నిన్ను తీసుకొస్తాడు. సహాయం చేసే అంతస్తులోనికి తీసుకొస్తాడు, పరామర్శించే అంతస్తులోనికి తీసుకొస్తాడు. తర్వాత ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా చూసుకునేటటువంటి అంతస్తులోనికి వస్తాం. ఆ భక్తిమంతుల జాబితాలోనికి అప్పుడు మనం వస్తాం. అర్థమవుతుందా? వచ్చామా ఎవరైనా అంతస్తులోనికి? రాలే. దేవుని సన్నిధికి వస్తే వస్తాం, ఈ కేటగిరీలోకి వస్తాం. అర్థమవుతుంది కదా? ఈ కేటగిరీలో మనం లేము. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఎవరి కోసం చచ్చిపోయినాడు ఆయన? ఎవరి కొరకు ప్రాణం పెట్టినాడు? అనాథల్ని పరామర్శించే వాళ్ళం కాదు మనం, విధవరాలను చేర్చుకునే వాళ్ళం కాదు మనం. అట్లాగే ఇహలోక మాలిన బొచ్చడు అంతున్నది. ఎవరిని చూసినా గామెనా, ఆయననా, చిచి మాట్లాడద్దు, మాట తప్పుతారు ఎప్పటికీ, అబద్ధాలు ఆడతారు ఎప్పటికీ, మోసం చేస్తారు ఎప్పటికీ. అలాంటి కేటగిరీ మనది. ఇహలోక మాలిన్యము చేత, ఈ లోక సంబంధమైనటువంటి పాపం మాలిన్యము అంటించుకునే వారంగా ఉన్నాం. చెడ్డ పేరు తీసుకొచ్చుకునే వాళ్ళ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు అని చెప్తాను. ఇప్పుడు మరలా చదువునన్నా రోమీయులకు రాసిన పత్రిక తండ్రి అయిన దేవుని ఎదుట, రోమీయులకు రాసిన పత్రిక మళ్ళీ అది అయిపోయింది కదా. ఇక భక్తిహీనత అయిపోయింది. మనం ఎవరమంటే భక్తిహీనులం కదా. ఆయన అలాంటి వారి కొరకు చనిపోయాడని చెప్పి 5వ అధ్యాయము. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు. ఎవరు? మనము భక్తిహీనులం. అవునా? అది అంగీకరించాలి మనం. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళమే కదా మనము, నిజంగా లేని వాళ్ళమే కదా. కొంతమంది ఉంటారు, ఆదరించే వాళ్ళు ఉంటారు, అనాథల్ని ఆదరించే వారు ఉంటారు, విధవరాలను ఆదరించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఇన్నర్ క్యారెక్టర్ ఏముంటుందో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. అవునా కాదా? వాళ్ళు గణపరుచుకోవడం కొరకు చేస్తారు. అది కాదు మళ్ళీ భక్తిహీనత అంటే. పేరు రావాలని, పేరు సంపాదించుకోవాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, అందరి మధ్యలో గొప్ప వాళ్ళం అనిపించుకోవడానికి చేస్తారు. అది కూడా కాదు. ఒకవేళ మనం చేసి ఉండొచ్చు, ఈ కేటగిరీలో ఉండుంటే కనుక అది భక్తిమంతులం కాదు. అవునా? సహాయం చేసి చెప్పుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, పేపర్లు వేయించుకుంటారు కొంతమంది. సో అది కాదు. ఒకవేళ మనం కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఫోటోలు ఏం తీయించుకోలేదు కానీ, పేపర్లో ఏమి వేయించుకోలేదు కానీ, ఆ హృదయం కలిగి ఉంటే మనం కూడా ఆ కేటగిరీనే కదా. ఫోటోలు తీసుకోలేదు కానీ గొప్ప చెప్పుకోండి, నేను మొన్న అన్ని ఇచ్చాను తెలుసా, అనాథాశ్రమం పోయి 1,00,000 రూపాయలు ఇచ్చాను, 10,000 రూపాయలు ఇచ్చాను, లేకపోతే బనానాలు పంచిపెట్టాను నేను అక్కడ అంటా. అది భక్తిహీనతనే కదా. అట్లాంటి ఉద్దేశం కలిగి ఉండరు వాళ్ళు. భక్తిహీనుల కొరకు అంటే మనము అలాంటి వారమే. మన కొరకైనా యుక్త కాలంలందు చనిపోయాడు. స్నేహితుడు చనిపోయాడు. ఎలాంటి వారి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు. సహాయం చేయలేనటువంటి వాళ్ళం మనము. ఇహలోక మాలిన్యము కలిగినటువంటి వారమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. 2వ పాయింట్ కూడా ఉంది, రండి చదవండి. ఇంకా నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది సెకండ్ కేటగిరీ. మనం ఎలా ఉన్నాము? ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అవునా? భక్తిహీనుల కొరకు చనిపోయాడు ప్రభువు. రెండవది పాపుల కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపం అనగా సమస్త దుర్నీతి పాపమే, ఆజ్ఞాతిక్రమము పాపమే, చేయవలసినది చేయనెరిగి అలాగే చేయకపోవడము పాపమే. తెలుసా? అంటే అక్కడ మేలు చేయాలని తెలుసు కానీ చేయలేదు, సహాయం చేయాలని తెలుసు కానీ చేయలేదు, అది కూడా పాపమే. తెలుసా? ఆకలి ఉన్నదమ్మా అని అన్నాను నేను అనుకోండి, ఇంటికి వచ్చేసి ఆకలి అవుతుంది అన్నాను, ఇంట్లో అన్నం ఉన్నది కానీ పెట్టకపోవడం, మీరు పెట్టలేదు అనుకోండి, పాపం చేసినట్టే. తెలుసా? ఆకలి అవుతుంది అన్నాను, నేను చెప్పకనే చెప్పాను, భోజనం ఇంట్లో ఉంది, మీరు పెట్టలేదు అనుకోండి, ఏమైనట్టు? చేయవలసినది చేయనెరిగి అన్నం పెట్టాలని తెలుసు, ఆకలి అవుతుంది అని కూడా తెలుసు కానీ పెట్టలేదు, ఒట్టిగానే పంపించేశారు. అది పాపమే. నేను ఎక్కడ పాపం చేశాను? నా అన్నం నా ఇష్టం, నాకు పెట్టాలనిపిస్తే పెడతాను, లేకుంటే లేదు అంటే కుదరదు. చేయవలసినది చేయనెరిగి అలాగూ చేయకపోతే కూడా పాపమే. ఇలాంటి వారం మనము. సమస్త దుర్నీతి పాపమే. సమస్త దుర్నీతి అంటే తిట్టడము, కొట్టడము, బూతులు మాట్లాడము, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇవన్నీ కూడా పాపమే. ఇలాంటి వారం కాదా మనం? అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అని చెప్తున్నాడు. చనిపోయాడా లేదా మన కొరకు? ప్రభు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చనిపోయారు. పాపుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చనిపోయారు. ఆయన ఎవరు? ఆయన స్నేహితుడు, విడవక ప్రేమించే స్నేహితుడు కనుకనే చనిపోయినాడు. నువ్వు ఇలాంటి వారి కొరకు చేస్తావా? నిన్ను కోపగించే వారి కొరకు, నిన్ను తిట్టే వారి కొరకు, నిన్ను అసహించుకునే వారి కొరకు నువ్వు చనిపోగలవా? సహాయం చేయగలవా? చేయలేం మనం. కానీ మన దేవుడు, మన ప్రభువు నిజమైన స్నేహితుడు గనక భక్తిహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎలాగ పెట్టాడు? ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి ఊరేసి చంపితే పోయా, లేకుంటే ఒక్కసారి గొడ్డలతో నరికేసాయి, తల నరికేసాయి, పోయా, బాధ ఏమి ఉండదు. ఉంటుందా అన్న? ఒక్కసారి కత్తి పెట్టేసి తలకాయ పెట్టేస్తా, కట్ చేసేసాయి, ఏం బాధ ఏర్పడదు, 2 ముక్కలు అయిపోతుంది, బాధ ఏం ఏర్పడదు. కానీ అట్లా కొట్టారు యేసు ప్రభుని, రాత్రంతా కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఎట్లా ఉండాలి? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చేసిన ఆ హీరో ఒక్క దెబ్బ తిని 40 రోజులు హాస్పిటల్లో పడ్డాడు, ఒకటే దెబ్బ. ఆ సీన్ ఏం సీన్ అంటే 39 కొరడా దెబ్బలు తినేటటువంటి సీన్ తీస్తున్నారు వాళ్ళు. దానికోసమని ఆయన వీపంతా కూడా ప్యాచ్ వర్క్ చేశారు, మొత్తం అంతా దెబ్బ తగిలినా కూడా నొయ్యకుండా ప్యాచ్ వర్క్ చేశారు, అంత వెనకాలంతా కూడా అట్లా చేశారు. ఇది నిజమైన కొరడానే, ముళ్ళు పొదిన కొరడానే, రియాలిటీ కోసం అని చెప్పేసి అలాంటి కొరనే వాడారు. ఒక దెబ్బ కొట్టారు, 2వ దెబ్బ కొట్టారు, 3వ దెబ్బ కొట్టారు, 4వ దెబ్బకో 5వ దెబ్బకో అది కొడతా ఉంటే కొంచెం జరిగిందంట, ప్యాచ్ జరిగి నిజంగా వీపుకు తగిలేసింది, చీల్చుకొని వచ్చేసింది, అది రక్తం ప్రవహించడం స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్లీ కింద పడిపోయాడు. అంబులెన్స్ వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఇక 40 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు. ఉన్న తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత డైరెక్ట్గా పిలిచాడంట ఆ హీరో, డైరెక్టర్గా రమ్మంటే వచ్చాడు. అసలు ఈ యేసు ఎవరు, ఈయన ఎందుకు కొట్టారు, ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు అని ఒక క్లియర్గా అడిగి తెలుసుకున్నాడు. నేను ఒక్క దెబ్బనే తట్టుకోలేకపోయినా ఆయన 39 దెబ్బలు ఎట్లా తిన్నాడు అంటే, డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా? మనం ఈ సినిమాలో చూపించేటటువంటి సీన్, దెబ్బల విషయాన్ని ఇప్పుడు నువ్వు చూసావు కదా, ఇంకా దెబ్బల తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ సీన్లన్నీ కూడా, అవన్నీ మనం చూపించేది 30% మాత్రమే, 70% చూపించట్లేదు. 30% నువ్వు చూస్తున్నావు, ఇంకా 70% చూపించట్లే అని అంటే, అప్పటికప్పుడు ఒక్క దెబ్బ నేను తట్టుకోలేకపోయానే, ఆ మిగతా దెబ్బలు పడితే నా పరిస్థితి. నిజంగా ఆయన నా కొరకు దెబ్బలు తిన్నాడా? అవును, నీ కొరకే దెబ్బలు తిన్నాడు. నీవు చేసిన పాపములకు రావలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు, నీ కొరకు కూడా ఆయన చనిపోయినాడు అని చెప్పగానే ఆయన అక్కడే హాస్పిటల్లోనే మోకరించి ప్రభుని అంగీకరించాడు.
ఇదొక్క సీనే కాదు, తర్వాత రెండో సీన్లో కూడా ఆయన కొండ మీద కదా ఆయన సిలువ వేసింది, కొండ మీద సిలువ తయారు చేశారు, సిలువకి ఆయన వేశారు, మేకులు కొట్టారు, ప్లస్ కట్టారు కూడా. ఈవినింగ్ కరెక్ట్గా ఆ ఈవినింగే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ విరలాడింది. ఆ సమయంలో అక్కడ కూడా గాలులు వీయడం ప్రారంభించాయంట, గాలులు వీస్తూ ఉన్నాయి. ఆయన్ని బలవంతంగా ఎక్కించారు, సిలువకి ఎక్కిచ్చేశారు, హీరోని వేసేశారు. ఆ గాలులు ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఆయన భయపడిపోయాడంట, అరిచాడు, తట్టుకోలేకపోయాడు. ఇమ్మీడియట్లీగా ఆయనకి జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చేసింది. ఆ గాలులకి అది ఇటు అటు ఊగుతూ ఉంటేనే తట్టుకోలేక భయపడితే ఆయన కిందికి దించేసేసి ఆ సీన్ మరుసటి రోజు తీశారంట. కేవలం అన్ని సెక్యూరిటీస్ ఉండగానే ఎంత జాగ్రత్తగా ఆయన పైకి ఎక్కించినప్పటికీ భయపడిపోయి జ్వరం వచ్చేసింది ఆయనకి. వారం రోజులు 10 రోజులు ఆయన జ్వరంతోనే ఉన్నాడు, కోలుకోలేదంట. అట్లాంటి పరిస్థితిలోకి ఆయన వచ్చేసాడు. మరి ఒక ఖైదీని అట్లా సిలువ వేసి ఎక్కించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారా? కానీ మన ప్రభుని ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నీ కొరకు నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, రాత్రంతా కొట్టి ఉదయకాలమే ఆ సిలువను మోసుకుంటూ ఆయన వెళ్ళిపోవాలి. వెళ్ళగలడా? ఆయన విడవక ప్రేమించే స్నేహితుడు గనక నా కొద్దీ శిక్ష అనలేదు. ఎవరి కోసం ఆ శిక్ష అంతా భరిస్తున్నాడు? నీ కొరకు నా కొరకే. ఈ శిక్షను ఏం భరించలేదు, నాకొద్దు అని చెప్పేస్తుంటే ఏం కాదు ఆయనకి. కానీ నీకు ఆ శిక్ష పడకూడదనే ప్రభు ఆ శిక్షను భరించినాడు. రాత్రంతా కొరడా దెబ్బలు నీ కొరకు తిన్నాడు, వద్దు అని చెప్పలేదు. మొహం మీద ఉమ్మి వేస్తూ ఉంటే వద్దు అని చెప్పలేదు. తలకు ముళ్ళ కిరీటాన్ని అల్లి పెడతా ఉంటే వద్దు అని చెప్పలేదు ఆయన. తెల్లారి లేచిన తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు చిన్న పేపర్ ముక్క తీసుకొని ఉమ్మి రాసి పెట్టుకున్నారా? ఎవరికైనా అనుభవం ఉందా? వెరీ గుడ్, నాకు కూడా ఉంది అనుభవం. పెట్టిన తర్వాత ఆరుతుంది, అది ఆరిపోయిన తర్వాత ఒకేసారి తీసేయండి, ఎట్లుంటుంది? మంచి వెళ్తుందా? ఎంత నొప్పి ఉంటుందో కదా, చిన్న పేపర్ ముక్క తీసుకుంటే నొప్పి ఉంటుంది. కానీ ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని రాత్రంతా కొట్టారు, ఖైదీ వస్త్రాలతో కొట్టబడ్డాడు ప్రభువు. ఆ ఖైదీ వస్త్రాలు ఉదయకాలం తీసేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించారు. ఇప్పుడు చెప్పండి, రాత్రంతా కొట్టితే తెల్లారేసరికి తెల్లవారుజాము వరకు ఆ రక్తం చేత ఆ వస్త్రం అంటుకుంటుంది, అంటుకదా? ఇప్పుడు తీసేయాలంటే నాకైతే అప్పుడు ఏడుపు వచ్చింది తెలుసు. అది చదువుతా ఉంటే ఆయన వస్త్రములు తీసేసి ఆయన వస్త్రాలు ఆయనకు ధరింపజేసిరంటే రాత్రంతా దెబ్బలు తిన్నాడు, తీస్తే వస్తాయా? రావు. చిన్న పేపర్ ముక్కను తీస్తేనే ఆ నొప్పి తట్టుకోలేము మనము. అట్లాంటిది ప్రభుని ఎంత బలంగా గుంజుంటారో కదా, తీసేసి ఆయన వస్త్రాలు ఆయనకు ధరింపజేసినారు. అప్పుడు ఎంత ఏడ్చుండాలా, ఎంత అరిచుండాలి చెప్పండి. ఆకాశాన్ని అంటే అంత అరిచుండొచ్చు. అవన్నీ ప్రభు నీ కొరకు వచ్చుకున్నాడు. ఆ వస్త్రాలు వేసిన తర్వాత మరలా గొల్గొతా ప్రాంతానికి కొండ ఎక్కాల. ఆ సిలువను పట్టుకొని ఎక్కగలమా? రాత్రంతా కొట్టారు, ఉదయకాలమే మళ్ళా గాయాలు రేపబడ్డాయి. కొట్టిన గాయాలన్నీ రేపబడ్డాయి, తీస్తే మళ్ళీ గాయాలు రేపినారు. ఇప్పుడు ఆ గాయాలతోని సిలువను మోసుకుంటూ వెళ్ళిపోవాలంటే తట్టుకోగలమా అసలు? కానీ ప్రభు నీ కొరకు నా కొరకు తట్టుకున్నాడు. పోయిన తర్వాత రెండవ ఇన్సిడెంట్, ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళకు చేతులకు మేకులు కొడుతూ ఉంటే సూదేస్తేనే భయపడేవారం మనం. ఇంతలా మేకులు డైరెక్ట్గా చేతుల్లో కొడతా ఉంటే నీ కొరకు ఇష్టంగా ఇచ్చినాడు తన చేతులు మేకలు కొట్టడానికైనా. వద్దు అనొచ్చు ఇప్పటికైనా, అవునా? నీ కొరకు నా కొరకు తన చేతుల్ని ఇష్టంగా అప్పచెప్పినాడు, తన కాళ్ళని ఇష్టంగా అప్పచెప్పినాడు. ఇప్పుడు మేకులు కొట్టిన తర్వాత మెల్లిగా పైకి ఎక్కిస్తారా? అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే ఆయన్ని పైకి ఎక్కిచ్చేటప్పుడు ఆ సిలువని ఇలా తిప్పుతూ ఉంటే ఉల్టాయి ఇలా రివర్స్ అయి కింద పడుతుంది. ఇలా కొట్టిన తర్వాత ఇలా కొట్టారు, ఇలా కొట్టి లేపుతా ఉంటే రివర్స్ అయి ఇట్లా పడతాడు. ఎట్లుంటుంది చెప్పండి? ఇక మేకుల్లో నుంచి రావా కాళ్ళకు చేతులు? ఆ బరువంతా, ఆయన శరీర బరువంతా కూడా ఈ మేకులు కాళ్ళ మీద పడదా? ఎట్లుండాలి అప్పుడు? అప్పటికైనా దేవా నీ శిక్ష తట్టుకోలేను అంటే
దేవుడు వదిలేసేవాడు. కానీ అన్నాడా ప్రభు, నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించినాడు. మేకులు కొట్టుతా ఉంటే కూడా నీ కొరకు భరించినాడు ప్రభు. సిలువ రివర్స్ అయి పడిపోతే ఆ బాధను నీ కొరకు భరించినాడు. సిలువ పైకి లేపుతా ఉంటే కూడా ఎంత వెయిట్ పడుతుందో కదా కాళ్ళ మీద, మేకుల మీద, ఆ బరువంతా భరించినాడు ప్రభు. అది గాలికి ఇటు అటు ఊగుతూ ఉంటే భరించినాడు. ఎన్ని గంటలు వేలాడినాడో తెలుసా? ఒక్క క్షణములో గుచ్చబడే సూదినికే విలవిల్లాడిపోతాం. 6 గంటలు మేకుల బాధ తట్టుకున్నాడు యేసు ప్రభు. ఎన్ని గంటలు చెప్పండి? 6 గంటలు ఆ ఎండలో, భూమికి ఆకాశానికి మధ్యలో గాలి వీస్తూ ఉంటే, కదులుతూ ఉంటే, ఈ బాధ, కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి బాధ, తలకు ముళ్ళ కిరీటం యొక్క బాధ, ఒళ్ళన్నీ పుళ్ళతో కలిగే బాధ, కదులుతూ ఉంటే. కదలని చోటు ఉంటుందా? ఎట్టు కదిలినా బాధే. ఎన్ని గంటలు ప్రభు భరించినాడు? 6 గంటలు వేలాడినాడు. ఎవరి కొరకు? ఇది కదా విడవక ప్రేమించడం అంటే. ఎంత బాధ అనుభవించినా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నా పిల్లలు ఈ బాధను తట్టుకోలేరు, నా స్నేహితులు ఈ బాధను తట్టుకోలేరు, నేనే పడతాను ఈ బాధనని. ఇది కదా నిజమైన ప్రేమ అంటే. ఇది కదా నిజమైన స్నేహితుని యొక్క లక్షణం అంటే. నాకు ఈ స్నేహం వద్దు, ఏమొద్దని వదిలిపెట్టవచ్చు. అవునా? వదిలిపెట్టాడా? ప్రభు వదిలిపెట్టలే. అంత శిక్షని ప్రభు నీ కొరకు, నా కొరకు భరించి, కేక వేసి ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు. పక్కలో బల్లెపోటు పొడవబడింది. ఇంకా ఒక్క చుక్క కూడా అప్పటికే రక్తం అంతా కారిపోయింది. ఎందుకంటే అణువు కారుతూనే ఉంటుందిగా. గాలికి కదులుతూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పు? ఎక్కడి నుంచి రక్తం ఎట్లా కారాలో కారుతూనే ఉంది. రక్తం అంతా అయిపోయింది. పక్కలో బల్లెపోటు పడడం ద్వారా ఇంకా లోపల మిగిలిన ఏ చుక్క రక్తం లేకుండా కార్చబడింది. ప్రభునేసు విడువక నిన్ను ప్రేమించినాడు. విడిచిపెట్టలే. చనిపోయేంత వరకు విడిచిపెట్టలే. ఎన్ని దెబ్బలైనా తిన్నాడు, ఎంత అవమానమైనా భరించినాడు. భరించి నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఇది కదా ప్రాణం ఇవ్వడం అంటే. ఇస్తావా నువ్వు అట్లా? చిన్న మాట అంటేనే తట్టుకోలేం మనం. పోనీలే అని వదిలిపెట్టాం. ఎట్లా అంటది? ఎలా అంటది? ఎలా అంటాడు నన్ను? ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, పోనీలేని అనుకోం. చిన్న తేడా వస్తే లేదు. కానీ మన ప్రభువు నీ కొరకు, నా కొరకు అంతము వరకు ప్రేమించే ప్రభువు విడువక నిన్ను ప్రేమించి మన కొరకు చనిపోయినాడు. కాబట్టి ఆయన్ని స్తుతించాలా వద్దా? ఆయన్ని మహిమపరచాలా వద్దా? ఆయన నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడు. ఆయన ప్రాణం ఇచ్చినాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎవరు? ప్రాణం ఇవ్వడం కొరకు. ఇది ప్రాముఖ్యమైనది. ఆయన ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు. భూమిని ఆకాశమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఆరాధించు. ఏమైనా ఆరాధించాలి? ప్రభువా, నువ్వు సృష్టికర్తమైన దేవుని గనుక నేను ఆరాధిస్తున్నాను. నీవు సర్వాధికారం కలిగిన దేవుని గనుక ఆరాధిస్తున్నాను. అంత గొప్ప దేవుడివి, నువ్వు స్నేహితునిగా ఎంచుతున్నావు గనక నీకు వందనాలు. నన్ను స్నేహితునిగా ఎంచావు. నేనైతే భక్తిహీనుణ్ణి, నేనైతే పాపముతో ఉన్నవాణ్ణి, నరకానికి వెళ్ళవలసిన వాణ్ణి. కానీ నా వంతుకు నువ్వు ఆ శిక్ష శిలువలో భరించావు. నా వంతుకు మీ రక్తమంతా కార్చావయ్యా. నా వంతుకు చచ్చిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావు. ప్రభువా, మీరు చూపిన ప్రేమకు, నన్ను విడవక నువ్వు ప్రేమించి నన్ను స్నేహితుడిగా ఇచ్చినందుకు నేనేమి ఇవ్వగలనయ్యా? నా విరిగి నలిగిన హృదయంతో నా కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా అని చెప్పాలా వద్దా? అందరం అలాగా ఆరాధన చేద్దామా? నిజంగా నీ కొరకు ప్రభు చనిపోతే, నిన్ను విడవక ప్రేమిస్తే, నువ్వు నిజంగా రక్షించబడితే ఆయన ఆరాధన చేయి. మోకరిద్దాము.